మెక్మోహన్ లైన్ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతంగా ఉంది అని అడుగుతున్నారు. ఒకసారి మనం ఆప్షన్స్ చూసినట్టయితే ఇండియా చైనా బోర్డర్, ఇండియా నేపాల్ బోర్డర్, ఇండియా పాకిస్తాన్ బోర్డర్, ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్. ఒకసారి మనం ఆప్షన్స్ చెక్ చేసినట్టయితే ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్కి ఉన్నటువంటి లైన్ పేరు ఏంటి అంటే రాడ్క్లిఫ్ లైన్. సో ఆప్షన్ డి ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఇండియా పాకిస్తాన్ బోర్డర్, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కూడా పేరేంటి అంటే రాడ్క్లిఫ్ లైన్. ఈ రెండింటికి సేమ్ బోర్డర్ పేరు ఎందుకు ఉంది అంటే ఏదైతే 1947లో ఇండియా మరియు పాకిస్తాన్ పార్టీషన్ ఏదైతే జరిగిందో, విభజన ఏదైతే జరిగిందో ఆ విభజన టైంలో పాకిస్తాన్తో పాటుగా ఇండియా నుంచి బంగ్లాదేశ్ కంట్రీ కూడా విడిపోయింది. ఆ రెండు కంట్రీస్ని ఒకటే కంట్రీగా పిలవడం జరిగింది అప్పుడు 1947లో. సో అప్పుడు ఆ రెండింటి కంట్రీస్ మధ్య ఏదైతే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని రాడ్క్లిఫ్ లైన్గా పిలవడం జరుగుతుంది. ఏదైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ 1971లో విడిపోయిందో ఆ తర్వాత ఉన్నటువంటి బోర్డర్ లైన్ కూడా ఏదైతే ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ని కూడా రాడ్క్లిఫ్ లైన్గానే పిలవడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఆల్సో ఎలిమినేటెడ్. ఒకసారి మనం ఆప్షన్ ఏ కనుక చూసినట్టయితే ఇండియా చైనా బోర్డర్, ఈ యొక్క ఇండియా చైనా బోర్డర్ ఏదైతే ఉందో ఇండియాకి నార్త్ ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఏదైతే చైనాతో ఇండియాకి బోర్డర్ ఉన్నదాన్ని మెక్మోహన్ లైన్గా పిలుస్తూ ఉంటారు. ఇది నియర్లీ 890 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ ఇండియాకి చైనాకి మధ్య బోర్డర్గా ఉంది. అయితే ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఈ యొక్క బోర్డర్ అనేది ఉంది. మరియు చైనాలో టిబెట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రాంతంతో ఇండియాకి చైనాకి ఈ యొక్క సరిహద్దు ప్రాంతం అనేది ఉంది. అయితే ఈ యొక్క మెక్మోహన్ లైన్ ఏదైతే ఉంటుందో దీన్ని చైనా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు అంటే ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇండియాలో ఆ యొక్క స్టేట్ని ఈ యొక్క టిబెట్ ప్రాంతంలో భాగంగా చైనా వాళ్ళు చూస్తూ ఉండటం వల్ల ఈ యొక్క మెక్మోహన్ లైన్ని ఈ యొక్క వీళ్ళు చైనా వాళ్ళు అంగీకరించట్లేదు. అయితే ఇండియాకి చైనాకి బోర్డర్గా ఉన్నటువంటి స్టేట్స్ ఒకసారి కనుక చూసినట్టయితే లడాక్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఏదైతే సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ ఈ స్టేట్స్ అన్నిటితో కూడా ఇండియాకి చైనాతో బోర్డర్ స్టేట్స్గా ఉన్నాయి. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.